అయితే ఆ శివయ్య దర్శనం అయింది. అయితే దర్శనానికి వచ్చేసినాం. దర్శనం చేసుకున్నాక మేము గిరి ప్రదక్షిణకు కూడా వెళ్ళినాం. అక్కడ కూడా కొద్దిగా వీడియో తీసుకున్నాం. అదైతే నేను ఖచ్చితంగా పెడతాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు ఈ వీడియోలో అయితే మేము అక్కడ కొద్దిగా దర్శనం చేసుకున్నది కొంచెం ఓపించింది దేవుడు. అది మీకు చూపించాలి అన్న నా బాధ. ఫస్ట్ మా డాడీ వాళ్ళు ఇల్లు వచ్చినప్పుడు ఇట్లా సంగతి అని చెప్పినప్పుడు నాకు ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళాలి, అక్కడ గిరి ప్రదక్షిణ చేయాలి అని ఉండే కోరిక. కరెక్ట్గా 9 నెలల కింద మా డాడీ తీసుకెళ్ళిండు అరుణాచలం. మళ్ళా 9 నెలల తర్వాతకి మా తమ్ముడు తీసుకెళ్ళిండు. ఇదైతే నాకు సెకండ్ టైం అరుణాచలంలో. మేమైతే గిరి ప్రదక్షిణ నడుచుకుంటూనే చేసినాం, చెప్పులు లేకుండానే చేసినాం. మా పిల్లలు కూడా ఎక్కడ కూడా కొద్దిగా కూడా చికాకు చేయలేదు. కాకపోతే నైట్ టైం కాబట్టి వాళ్ళకి మార్నింగ్ 3:30 వరకు నడిచినామండి. కాకపోతే వాళ్ళకి కొద్దిగా నిద్ర ఇబ్బంది అనిపించింది, కానీ మిగతాదంతా మంచిగానే జరిగింది. అన్నీ చూసుకుంటా తిరగాలి అనుకుంటానేమో ఈవినింగ్ వెళ్ళండి, ఎట్లున్నా పర్లేదు అన్నీ చూడాలంటేనే మార్నింగ్ వెళ్ళండి. కాకపోతే మార్నింగ్ వెళ్తే కాళ్ళు బాగా కాలిపోతాయి. అక్కడ వెదర్ మన లెక్క కాదు, ఎండలు కొట్టి చంపుతున్నాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.